ఒక ఫ్రెష్ గ్రేప్స్ ఉన్నాయి. ఆ ఫ్రెష్ గ్రేప్స్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంది? 80% వాటర్ ఉంది. ఫ్రెష్ గ్రేప్లో 80% వాటర్ ఉంది. అంటే మిగిలిన 20% ఆ ఫ్రెష్ గ్రేప్లో ఏముంది? రైట్, పల్ప్ ఉంది. అంతే కదా సార్? 80% వాటర్ ఉంది అని అంటే ఒక ఫ్రెష్ గ్రేప్స్ నా ముందు రైట్ ఒక చిన్న పాత్రలో ఫ్రెష్ గ్రేప్స్లో 80% వాటర్ ఉంది. అంటే ఫ్రెష్ గ్రేప్స్ మొత్తము 100 పార్ట్స్ గనక అవుతే 80 పార్ట్స్ ఏంటి సార్? వాటర్. 80% ఏంటి? వాటర్. అంటే మిగిలిన 20% ఏంటి సార్? అది పల్ప్. అదేంటి సార్? పల్ప్. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ ఇంకో పాత్రలో డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది, 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో రైట్ నాకు డ్రై గ్రేప్స్ ఉన్నాయి, 10% వాటర్ ఉంది. 10% వాటర్ ఉందంటే 90% ఆ మొత్తం ఉన్న డ్రై గ్రేప్స్లో 90% ఎంత ఉండాలి? రైట్, పల్ప్ ఉండాలి. రెండు పల్ప్కే సమానం. ఒక పాత్రలోనేమో 80% వాటర్ ఉంది, అంటే మిగతా 20% మొత్తంలో 20% పల్ప్ ఉండాలి. ఇంకో పాత్రలోనేమో 10% వాటర్, 10% వాటర్ అంటే మిగిలిన 90% పల్ప్. క్వశ్చన్లో ఏమన్నాడు? గ్రేప్స్ ఎంత ఇచ్చాడన్నాడు? 500. అంటే 2 into ఫ్రెష్ గ్రేప్స్ వెయిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 9 into 500. వెయిట్ ఎంత సార్? దీనికి ఏమేమో చేస్తారు సార్. ఆన్సర్ ఎంత? 2250. అసలు దీనికి సింగిల్ స్టెప్ ఆన్సర్. ఈ సింగిల్ స్టెప్ ఆన్సర్ని వదిలేసి వాటర్ ఇంత అనుకోండి, మిగిలింది ఎక్స్ అనుకోండి. ఎందుకు సార్? అది కొంచెము మ్యాథ్స్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆ క్వశ్చన్ని ఊహించుకోండి. నాకు పాత్రలో 80% వాటర్ ఉంది. 80% వాటర్ ఉందంటే మిగిలిన 20% ఫ్రెష్ గ్రేప్స్ ఉన్నాయి. మిగిలిన 20% ఏంటి సార్? పల్ప్. డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో 10% వాటర్ ఉంది. అంటే మిగిలిన పల్ప్ ఎంత ఉంది సార్? 90%. ఇక్కడ పల్పే, ఇక్కడ పల్పే. ఈక్వేట్ చేసిన ఈ డ్రై గ్రేప్స్ టోటల్ ఎంత అన్నాడు? 500. ఇది కనుక్కోవాలి. దీని వెయిట్ని W అనుకున్నాను. 2 into W is equivalent to 9 into 500. రైట్, 9 into 500. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫినిష్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. మేబీ మీరు సాల్వ్ చేసే పద్ధతి లాంగ్ మెథడ్ ఏమో. మేబీ టీచర్ ఇది బెస్ట్ మెథడ్ అని అంటున్నాడు. మేబీ అది బెస్ట్ మెథడ్, మీరు ప్రాబబ్లీ అది బెస్ట్ మెథడ్ కాకపోవచ్చేమో. మేబీ మీరు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకుంటలేరేమో. ఆర్ మేబీ మీకు ఆ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అర్థం అవ్వాల్సిన రైట్ పద్ధతిలో అర్థం కాకుండా అటు ఇటుగా ఏదో క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి సార్. మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే అన్ని ప్రాబ్లంలు ఏమీ మ్యాథ్స్లు ఫార్ములా లేకుండా మీకు వస్తాయి.